బాలరాజు అయితే చిన్ని కోసం అని చెప్పి సత్యం వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక సత్యం వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఉన్న సరళ అయితే బాలరాజును వెళ్ళిపోమని చెప్తుంది. ఇక ఎంత వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా ఉండడం చూసి అక్కడ ఉన్న సత్యం అయితే బాలరాజుని చూసి బాలరాజు దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా ఎందుకు వచ్చావురా మళ్ళీ ఇక్కడికి, నా చెల్లెల్ని చంపేశావు, ఇంకా ఇప్పుడు ఎవరిని చంపాలని నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను సత్యం, నేను ఆ తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే నా చెల్లెలు ముందు జైలుకు వెళ్ళి శిక్షను అనుభవించేలా చేశావు, నా చెల్లెల్ని బయటకు తీసుకువస్తావని అన్నావని నేనేదో భ్రమపడ్డాను, తీసుకువచ్చేవాడివి అయితే ఇన్నేళ్ళలో ఎప్పుడైనా తీసుకురాలేకపోయావా, ఇప్పుడే ఎందుకు తీసుకువస్తావు, అయినా ఇదంతా నా భ్రమ, నేను నా చెల్లెల మీద పెట్టుకున్న ప్రేమ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక చిన్ని అయితే ఆ మాటలన్నీ విని లోపలే ఉండి అక్కడే అలా ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. రే నువ్వు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే లేదు సత్యం, నేను పాపం చిన్ని కోసం వచ్చాను, పాపం చిన్ని అని చెప్పి అంటూ ఉంటే పాపమా, నువ్వు చేసిన పాపాన్నే మేము ఇప్పుడు మోస్తున్నాం రా, అసలు నువ్వు చేసిన పాపానికి ఇప్పుడు మేము శిక్షను అనుభవించాం కదా, మేము మా చెల్లెల్ని దూరం చేసుకున్నామని చెప్పి అంటూ ఉంటాడు. అసలు నువ్వు వెళ్ళిపోతావా లేదా అని చెప్పి అక్కడ ఉన్న గుణపాలను తీసుకొని బాలరాజుని ఇలా పొడవబోతూ ఉంటే ఇంతలో చిన్ని అయితే పరిగెత్తుకుంటూ వచ్చి మామయ్య అని చెప్పి ఆపుతుంది. దాంతో సత్యం అయితే నువ్వు ఆపకమ్మా నన్ను, వీడిని నేను ఇక్కడే చంపేస్తాను, ఇంట్లో చావు ఉండకూడదని ఎంతసేపు ఆలోచించాను, కానీ వీడిని చంపేసి ఏదైనా చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చిన్ని అయితే మామయ్య ప్లీజ్ మామయ్య ఆపు మామయ్య, అలా చేయొద్దు మామయ్య అని చెప్పి అంటుంది. లేదమ్మా వీడిని నేను ఇప్పుడు చంపేస్తాను, చంపేసి జైలుకైనా వెళ్తానని చెప్పి అంటే అలా పొడవబోతూ ఉంటే నువ్వు జైలుకు వెళ్తే నేనేమైపోతాను మామయ్య, నా గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించలేదా అని చెప్పి అంటుంది. అది వినగానే సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సత్యం బాలరాజు వాళ్ళు అలా చూస్తూ ఉంటాడు. ఇక చిన్ని అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు జైలుకు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి మామయ్య, అమ్మాయి ఎలాగో చనిపోయింది, నువ్వు కూడా జైలుకు వెళ్ళిపోతే నేను ఏమైపోతాను మామయ్య, ప్లీజ్ మామయ్య అతన్ని నువ్వు ఏమీ చెయ్యొద్దు, అతన్ని నువ్వు చంపి నువ్వు జైలుకు వెళ్తే నేనేమైపోతాం, అత్త వాళ్ళు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించి మామయ్య, దయచేసి దానిని కింద పడే మామయ్య అని చెప్పి అంటుంది. అది వినగానే బాలరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక సరళ బాలరాజు అలా చూస్తూ ఉండగా ఇంతలో సత్యం అయితే దాన్ని కింద విసిరేస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అయితే బాలరాజుతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోరాజు, నువ్వు ఇంకెప్పుడు మా ఇంటి వైపు రాకు, నన్ను చూడాలని అనుకోకు, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి చిన్ని బాలరాజుతో అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక బాలరాజు అయితే ఏం చేయలేక చిన్ని అన్న మాటలకైతే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.